దొరబాబు 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 ఆగు ఆగు. ఏ మల్లయ్య, ఈ దొరబాబుతో ఏం పని పడిందో? దొరబాబు నీకు చదవచ్చా? మళ్ళీ నాకు చదువు రాదా? అయం ఆతం, అయం జాతం, అయం పకడతాం. ఇది హిందీ. అయామ్ దొరబాబు, అయామ్ బ్యూటిఫుల్ మ్యాన్, అయామ్ బిగ్గు ఫైటర్. ఇది ఇంగ్లీషు. కన్నేరే కన్నా తున్నూరు తూత కమ్మల కథకి పులుపురక అత కొతికినే. ఇది కన్నడం. తోతాలే తామా తోతుమాలే భత కథ కురుకున్యా. ఇది మలయాళం. నాకు చదువురాదా? ఒరే మల్లిగా, మన భారతదేశంలో ఉన్న భాషలను వచ్చురా. నాకు చదువు రాదంటావరా? దొరబాబు నీలాంటి కాదు దొరబాబు. దొరబాబు ఈ కాగితం కోర్టు నుంచి వచ్చింది, కొంచెం చదివి పెట్టరా. నేను చదివి పెట్టానా? నువ్వే దొరబాబు, ఇది ఇంగ్లీష్ లో వచ్చింది, ఎవరికి అర్థం కావట్లేదు, నువ్వే చదివి పెట్టాలా. ఈ ఉత్తరం నేను చదవాలన్నారా? ఒరే మాణిక్యం, ఈ ఉత్తరం నేను చదవాలంటారా? చదువు. నేను చదవాలన్నారా? చదువు దొరబాబు, చదువు. ఒరే మల్లిగా, నువ్వు ఎవరితోనా గొడవ పడ్డావా? పడ్డాను దొరబాబు. ఎవరితో గొడవ పడ్డావు? భూమి పంపకాలలో మా అన్నతో గొడవ పడ్డ దొరబాబు. అవునా దొరబాబు, ఆ గొడవలో నేను వాన్ కాలు ఎరగొట్టినా, వాడిని నా చేయి ఎరగొచ్చిండు. ఆ కేసు కోర్టు దాపోయింది దొరబాబు. అది సంగతి. నువ్వు మీ అన్న కాలు ఎరగొట్టినందుకు గాను, మీ అన్న భూమిని ఆక్రమించినందుకు గాను అటెంప్ట్ మర్డర్ కింద కోర్టు నీకు ఉరిశిక్ష విధించిందిరా. మల్లిగా, 3 రోజులలో నీకు కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది. నువ్వు రెడీగా ఉంది. వస్తాం కొడుకు. నన్ను సర్పంచ్ గారే కాపాడాలి. సర్పంచ్ గారు నమస్తే. ఏమైంది మల్లయ్య, కంగారు ఉన్నావు? సర్పంచ్ గారు, మాకు ఉరిశిక్ష పడదండి అయ్యా. మల్లయ్య, నీకు ఉరిశిక్ష పట్టేంది? ఏం జరిగింది? సర్పంచ్ గారు, భూమి పంపకాలలో నేను మా తమ్ముడు ఇద్దరం కొట్టాడుకున్నాం. నేనేమో వాడి కాలు ఎరగొట్టినా, వాడేమో నా చెయ్యి ఎరగొచ్చినాయా. కోర్టుకు పోయిందయ్యా. తప్పంతా నాదని కోర్టు ఉరిశిక్ష వేసిందయ్యా. ఊరుకో మల్లయ్య, ఆ కేసుకి ఉరిశిక్ష వేయటం ఏంటి? అయ్యా, కోర్టు నుంచి కాగితం వచ్చిందయ్యా. ఇది మల్లయ్య. మల్లయ్య, కంగారు పడకయ్యా, నీకు శుభవార్త. ఏంటయ్యా? మల్లయ్య, కోర్టు కేసు నువ్వు గెలిచావు. మల్లయ్య, ఆ భూమి నీదే అని కోర్టు తీర్పిచ్చిందయ్యా. ఆ భూమి మీద సర్వత్తు నీయేనయ్యా. అయ్యా సర్పంచ్ గారు, మంచి శుభవార్త చెప్పారయ్యా. మల్లయ్య, ఇంతకీ ఈ లెటర్ చదివినవాడు ఎవడయ్యా? దొరబాబు అండి. వాడి బొందా, వాడు చదివాడు, ఎచ్చులు మారాడు. అయ్యా వస్తానయ్యా. అరే దొరబాబు, వస్తున్నా, ఆగురా. నాకు ఉరిశిక్ష పడ్డదా? చదువురాని సన్నాసి. మాణిక్యం, ఊరందరూ దొరబాబు ఊళ్ళో నేను ఫేమస్ అయిపోతున్నాను రా. అదేగా నీకు కావాల్సింది. ఊరంతా అంటారు, అదే కావాల్సింది. ఏం చేయమ్మా, ఈ దొరబాబుతో ఏం పని పడింది? నేనా ఈ ఉత్తరం చదివి పెట్టాలనా? ఒరే మాణిక్యం, ఈ ఉత్తరం చదవాలంటే నాకు చదువు రాదు కదరా. మరి నువ్వు చెప్పొచ్చుగా. మా నాకు చదువు రాదని నేను సచ్చినా చెప్పను రా. ఊళ్ళో చెప్తే నా పరువు పోతుంది. ఏదో ఒకటి చదివి ఏదో ఒకటి మేనేజ్ చేస్తా, ఆగురా. ఇదిగో జయమ్మా, ఈ ఉత్తరం బిడ్డ రాసి ఉంటది, చదవయ్యా. ఇదిగో జయమ్మా, ఈ ఉత్తరం నీ బిడ్డ రాయలేదు, నీ అల్లుడు రాసిండు. నా అల్లుడు రాసిండా? ఏం రాసిండో చదువు. ఇదిగో జయమ్మా,
పెళ్లిలా మీ అల్లునికి కట్నం ఒప్పుకున్నావా? అయ్యా ఒప్పుకున్నా కానీ సగం ఇచ్చినా సగం ఇయ్యలేదు. అది జయమ్మ, ఆ సగం కట్నం కూడా 2 రోజులు ఇవ్వకపోతే నీ కూతుర్ని నీ ఇంటికి పంపి వాళ్ళ మేనమామ కూతురు ఉందంట, దాన్ని పెళ్లి చేసుకుంటాడట. ఆ సగం కట్నం ఇచ్చినే లేదు, లేదంటే నీ కూతురు నీటికి పంపిస్తాడంట. నాలుడు అసలే రాక్షసుడు. మామ కట్నం కోసం నా బిడ్డలు ఎన్ని కష్టాలు పెడుతుందో. ఇగో జయమ్మ, ఏం చేస్తాం? బిడ్డల్ని కట్టాం కానీ వాళ్ళ రాతలు కట్టావా? కట్నం అంట కదా, మరి కట్టంతురు పని. ఇగో ఏదో ఒకటి చేసి ఆ కట్నం ఏదో మీ అల్లుకు ఒక్క చెప్పేయి. మరి కొడుకు ఇక రారా, ఇక పట్టా మరి లెటర్ మరి రారా. ఏదో ఒక రకంగా ఆ ఉత్తరం చదవటం తప్పించుకున్నాయి బాగా బలం పా. అయ్యో భగవంతుడా, నాకు తినటానికి తిండి సరిగా లేదు, ఉండటానికి ఇల్లు సరిగా లేదు. ఇప్పుడు కట్నం అంటే ఆడ తెచ్చేది దేవుడా. అయ్యో దేవుడా. ఎందుక రాత్రి 9 అయింది, ఇంకా చీకట్లోనే ఉన్నావు? ఏమైంది? కట్నం పైసలు ఇవ్వకపోతే నీ కూతుర్ని ఏలుకోనని అల్లుడు ఉత్తరం రాసిండయ్యా. అయినా అన్న అలాంటోడు కాదుగా. ఒకసారి ఆ లెటరీ చూద్దాం. ఈ లెటర్ చదివింది ఎవరక్క? బాబా వానికి వందా, వానికి అసలు చదివే రాదు. వాడు పెద్ద ఎచ్చుల మారుడు, ఊరికి మొరగాడని ఊర్లో తిరుగుతా ఉంటాడు ఒకటే వాడు. ఇంకా నీకు ఒక శుభవార్త, నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావంట. అన్నయ్య తండ్రి కాబోతుందంట. అందుకే అన్నయ్య నిన్ను తొందరగా రమ్మని ఈ ఉత్తరం రాసిండు. నా బిడ్డ నీళ్ళు వస్తుందంట, నేను అమ్మమ్మని కాబోతుందంట. సరే అక్క, లేక లేక వదిలికి కాన్పడింది. నువ్వు వెళ్ళి అన్ని చూసుకో, వాళ్ళకేం తెలియదు. సరే అక్క, ఈ ఉత్తరం తీసుకో, ఇక నేను ఇంటికి వెళ్తున్నా. అయ్యో అనవసరంగా నాలుగుకి తిట్టుకున్నా. అమ్మో ఇప్పుడు నా బిడ్డ కాడిపోతా నేను. దొరబాబు చదువురాలు సన్యాసి, నా కంటికి కనపడరా, నేను సంగతి చెప్తా. ఒళ్ళు చింతపండు చేస్తా.